ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరంతా బాగున్నారు గదా! మీరు బాగుండాలని ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మీ గురించి, మీ కుటుంబాల గురించి. గడిచిన రాత్రంతా ఆయన కృపారెక్కల కింద భద్రపరుచుకొని, మరొక దినం ఇచ్చిన దేవాదేవునికి మహిమ కలుగును గాక. ఈ 2026 సంవత్సరం మొదటి నెల 20వ తారీఖును బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథము 37 కీర్తన 25 వచనం. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని, వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూసి ఉండలేదు. ప్రైజ్ ద లార్డ్. దావీదు చెప్తున్న ఒక చక్కని మాట. నీతిమంతులు విడవబడుట గాని, వారి పిల్లలు భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదని చెప్పేసి కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు. ఈరోజు నా ప్రభువైన యేసు నామములో మీకు చెప్తున్న ఒక విషయం. నువ్వు నీతిగా బ్రతికి ఈ లోకంలో ఉన్న రోజులు ఒకవేళ నీకు శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కష్టాలు రావచ్చు. కొన్ని టైంలో తినడమే, పూట గడవటమే, ఇల్లు గడవటమే కష్టంగా ఉండొచ్చు. కానీ నీ నీతి నిన్ను, నీ పిల్లల్ని ఆశీర్వదింపచేస్తుంది. ఈరోజు నువ్వు నడుస్తున్న ఆ నీతి మార్గమే రేపు నీ పిల్లలకు మంచి పూలబాటగా ఏర్పరచబడుతుంది. నువ్వు నీతిగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు, పరిశుద్ధంగా బ్రతుకు. నా ప్రభువైన యేసు నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన చక్కగా చెప్తున్నాడు, నీతిమంతులు విడవబడుట కానీ, వారి పిల్లలు భిక్షమెత్తుట కానీ నేను చూడలేదు అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకంటే దేవుడు నమ్మదగినవాడు. ఆయన నీతివంతుడు కనుక నేను నీతిగా బ్రతకమని కోరుకుంటున్నాడు ఆయన. నువ్వు నీతిగా బ్రతుకు, నా ప్రభువైన యేసు నీకు సహాయం చేస్తాడు. అన్యాయంగా బ్రతుకుతూ, అన్యాయంగా సంపాదిస్తూ, వాళ్ళని పొట్టలు కొడుతూ నువ్వు సంపాదించుకోవడానికి ఏం ప్రయోజనం ఉండదు. ఈరోజు సంతోషంగా కనబడుతుంది, ఈరోజు హ్యాపీగా ఉండొచ్చు. కానీ ముందు కాలంలో అది నీకు శాపగ్రస్తంగా మార్చబడుతుంది. నీ పిల్లలకు శాపగ్రస్తంగా మార్చబడుతుంది. అవసరమా? ప్రియమైన దేవుని సంగమా, ఈ లోకం బ్రతికేది కొన్ని రోజులు కనుక నమ్మకంగా, యథార్థంగా నీ కాలం ఎలాగనో గడిచిపోతుంది. నీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించు. ఈరోజు నువ్వు నడిచే మార్గమే రేపు నీ పిల్లలు నడుస్తారు. నువ్వు నీతిగా ఉండు, నీ పిల్లలు నీతి మార్గంలో నడుస్తారు. నువ్వు అన్యాయంగా నడుచున్నావు అనుకో, నీ పిల్లలు కూడా అదే అన్యాయంగా నడుస్తారు. ఎందుకంటే కర్మఫలం ఎవరిని విడిచిపెట్టదు. నువ్వేమిత్తుతావో అదే పంట కోస్తావు. నువ్వు విత్తినదే తిరిగి నువ్వు కోస్తావు. కనుక నీతి అనే పంటను విత్తు, నీతి అనే పంటను కోస్తావు. నీవు నీ పిల్లలు నీతి మార్గంలో నడుస్తారు. కనుక నువ్వు విడవబడొద్దని, నీ పిల్లలు భిక్షమెత్తొద్దని యేసునామమున నేను కోరుకుంటా. మీ నీతిగా యథార్థంగా నువ్వు బ్రతుకు. నీకు, నీ కుటుంబానికి నా ప్రభువైన యేసే తోడుగా ఉండి మిమ్మల్ని గొప్ప చేస్తాడు. ఆయన దక్షిణ మిమ్మల్ని ఆదుకును గాక యేసు నామములో.